ఈ దబిడి దబిడి పాట స్టెప్స్ దీని మీద ఈ దినంలో ఒక సర్ది వార్త అనమాట. అది ఏంటయ్యా అంటే, వివాదాస్పద స్టెప్పులపై స్పందించిన ఊర్వశి రౌతేలా. ఏమని స్పందిస్తుంది ఆమె? ఏమని స్పందిస్తే ఇతగాడు రాస్తాడు అక్కడ. ఆ స్పందన చూస్తే అది ఆమె అనదో లేదో తెలియదు, కానీ ఆయనతో కలిసి నర్తించటం నాకు గౌరవం, కళకు దక్కిన గుర్తింపు, ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఆయనతో నృత్యం చేయటం అది ఎంతో గొప్ప పేరు తెచ్చే సన్నివేశం అది. ఇంకా రకరకాలుగా అక్కడ ఆ పాటలు ఏంటి, ఏం జరిగింది ఆ పాటలు అనేది చూశాం కదా. దాని మీద ఆమె స్పందన ఎలా ఉంటుంది, ఏమని ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో పార్టీలు చేసుకుంటుంటే ఆమె బాలకృష్ణ గారి దగ్గర కూడా లేకుండా బాబీతోనే డ్యాన్స్ చేసిందని ఇంకోటి. ఈ పెట్టే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి ఉండదు. అక్కడ వీడియోలు మొత్తం చూస్తే అందరూ డ్యాన్సులు చేస్తున్నారు, కాసేపు వాళ్ళతో కాసేపు వీళ్ళతో. అది పోయి కాస్త కట్ చేసుకొని అంటే సునకానమ్మ బాలయ్యతో చేయలేదు, కానీ ఇంకొకడేమో అరే బాలయ్య దేవుడురా చూడురా చీర తొక్కితే పక్కన పెడుతున్నాడు అని వాడు కన్నీళ్ళు ఒలికిస్తూ వాడు. అంటే రకరకాల స్పందనలు. ఇప్పుడు ఆ పాట ఎలా ఉంది అంటే, తిరణాల్లో రికార్డింగ్ డ్యాన్సర్లు గతంలో చేసే డ్యాన్సుల మాదిరిగానే ఉంది కదా, అందులో సందేహం లేదు. దానితో అద్భుతంగా కళకి గౌరవం, అంతర్జాతీయ ఖ్యాతి ఎలా దక్కుతాయి అనేది ఆ చెప్పినకి అది రాసినవాడికి ఉండాలి. కానీ ఇంకొక రకంగా చెప్తే ఇతగాడు రాస్తాడు. అసలు స్పందనట ఊర్వశి రౌతేలా స్పందన పెద్ద పరిణితి చెందిన నటి అని ఆమె గురించి రాసుకున్నాడు. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ ఏమి మనకు ఒకటి ఉంది కదా సామెత, ఏమీ లేని చోట ఆమోద చెట్ట మహావృక్షంగా భావించాలని. కానీ ఈమె ఇండస్ట్రీకి వచ్చి అన్నాళ్ళు అయింది. అసలు వీళ్ళ వివాదాస్పద జీవితాల గురించి కానీ, బాలీవుడ్లో ఏం చేస్తుంటారు, ఎలాంటి కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఇవన్నీ మనకి ఎవరికి తెలియదు అనుకోని ఏదో ఎవరో ఎక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు ఆమె డ్యాన్స్ అలా చేసినందుకు ఆమె నేను చీప్ ఏమీ అనట్లేదు. వాళ్ళ రియల్ లైఫ్ క్యారెక్టర్లో అక్కడ బాలీవుడ్లో ఏం చేశారు వీళ్ళందరూ అనేది అవన్నీ వదిలేసేసి ఏదో ఒక 20 ఏళ్ళ నుంచి ఐటమ్ సాంగులు, అంటే ఐటమ్ సాంగ్స్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి నృత్యించిపోయే గీతాలని, అలాంటి గీతాల్లో నర్తించినందుకు ఏమో పెద్ద కిరీటం పెట్టినట్టు. సల్లినియాలను కూడా వీళ్ళు తెలుగు జాతి ఖ్యాతిని ఎక్కడో తీసుకెళ్ళింది అనగల సమర్థులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేయటం, చేసిన తర్వాత దాన్ని సమర్థించుకోవటం, బూతులు మాట్లాడేసిన అర్థం కాదంటాం. ఇప్పుడు ఎల్ఎన్టీ చైర్మన్ వాళ్ళ హెడ్ కూడా చెబుతున్నాడు అక్కడ 90 గంటల పని మీద ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారండి. మాకు వేరే పని లేదు, మరి నువ్వు చెప్తే మేము తప్పుగా అర్థం చేసుకుంటాం, మాకు ట్రాన్స్లేషన్లు వాటి అర్థాలు తెలియదు కదా మరి. అలానే ఈ దబిడి బాలయ్య ఓ దాంచు బాలయ్య ఏం ఆ పాట అర్థం ఏంటి? అపురూపమైన సాహిత్యం ఉన్న పాట, మళ్ళీ దాని మీద స్పందన ఒకటి. బాయ్.